హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ శ్రావణ మాస తొలి శుక్రవార శుభాకాంక్షలు. ఇవాళ నేను మా ఇంటి ముందు వేసిన ముగ్గు, ఆ తర్వాత నేను సింపుల్గా అయితే లక్ష్మీ అమ్మవారి పూజ కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నైవేద్యంగా పరమాన్నం చేశాను, సగ్గుబియ్యం పరమాన్నం చేశాను. పూజకు త్వరగానే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పూజ అయితే మంచిగా చేసుకున్నాను. ఆ తర్వాత పిల్లలకు లంచ్ బాక్స్ కోసమని ఆకుకూర వండుదామని ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. పాలకూర చుక్కకూర కలిపి వండానమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెమంత పసుపు వేసుకొని ఆకుకూర కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది కూడా వేసేసుకున్నాను. ఆకుకూర మొత్తం ఒకసారి తిప్పుతూ ఉంటే మగ్గిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి తింపేసాను ఫ్రెండ్స్. పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను, మా వారు, మా బావగారుల బాబు ముగ్గురం గుడికి అయితే వెళ్ళామండి. సత్తుపల్లి ఊరి చివర జ్ఞాన సరస్వతి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ పిల్లలకి అక్షరాభ్యాసాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. ముందుగా అయితే ప్రదక్షిణాలు చేసుకొని నేను, మా వారు, మా బాబు ముగ్గురం వెళ్ళాము. ఎప్పుడు అంటే వసంత పంచమి రోజు మాత్రమే అక్షరాభ్యాసాలు చేస్తారనుకున్నాను ఫ్రెండ్స్, కానీ అలా కాదు, ఇవాళ కూడా చేశారు. చాలా మంచి రోజు అనుకుంటాను. మేమైతే దర్శనానికి వెళ్ళాము. అక్షరాభ్యాసం చేసే పిల్లలు చాలామంది వచ్చారు. చక్కగా అయ్యగారు అందరూ ఉండి మంత్రాలతో చక్కగా పూజ అయితే చేశారు. లలితా త్రిపుర సుందరి అమ్మవారు, జ్ఞాన సరస్వతి అమ్మవారు, అలాగే ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. గాయత్రి అమ్మవారు కూడా ఉన్నారు. అమ్మవారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి పూజ అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. ఇవాళ చాలా మంచిగా అనిపించింది. శ్రావణ మాసం తొలి శుక్రవారం గుడికి వెళ్ళి చక్కగా పూజ చేసుకోవడం, అక్కడ పిల్లలు అందరూ చక్కగా అక్షరాభ్యాసం కోసం తల్లిదండ్రులు, పిల్లలు చాలామంది వచ్చారు. మా వారైతే కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళారు ఫ్రెండ్. కొబ్బరికాయ మాత్రమే తీసుకెళ్ళానండి. నైవేద్యంగా అక్కడ మనం తీసుకెళ్ళిన ప్రసాదాలు తీసుకోరంట. అయ్యగారు కొంచెం అమౌంట్ ఇస్తే మన పేరు మీద నైవేద్యం చేస్తానని చెప్పారు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఫాస్ట్గా పూజ అన్నీ కంప్లీట్ చేసుకొని అయ్యగారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఒక చిన్న ఫోటో తీసుకొని ఇవాళ నా పూజను కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.